ఘటనతో కాంగ్రెస్ ప్రభుత్వం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నదట. అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పూర్తి చేస్తారన్న నమ్మకం తనకు లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేసిరట. మున్సిపల్ ఎన్నికల కోసమే ఈ కేసును అటు ఇటు తిప్పుతున్నారని, కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే రెండేండ్లుగా ఎందుకు కేసు ముందుకు పడటం లేదని ప్రశ్నించారట. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగినందుకే విచారణకు పిలిచారని అన్నారు. చట్టాలకు ఎవరు అతీతం కాదని స్పష్టం చేశారు. తనను విచారణకు పిలిచినా వెళ్తానని అన్నారు. కానీ కేటీఆర్ మాత్రం కేసీఆర్ను అసలు విచారణకే పిలవద్దని అంటున్నారని, అలాంటి రాచరిక పోకడాల ఆలోచనలు మార్చుకోవాలని, మారకపోతే బీఆర్ఎస్ను ఎవరు కాపాడలేరని కవిత హాట్ కామెంట్ చేశారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థి మంచోడైనా చెడ్డోడైనా కేసీఆర్ను చూసి ఓటు వేయాలని కేటీఆర్ అంటున్నారని, ఇది కూడా వారి నియంతృత్వ పోకడాలకు నిదర్శనమని పేర్కొన్నారట. తాము జాగృతి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున మంచి అభ్యర్థులను నిలిపామని, వారికి ఓటు వేసి గెలిపించాలని కోరారట. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న పెట్టుబడులన్నీ కట్టుకదలేనని, వేల కోట్ల ఎంఓఏలు చేసుకున్న కంపెనీలకు కనీసం వెబ్సైట్ దిక్కులేదని కవిత విమర్శించారు. వాటిపై తను చేసిన రీసెర్చ్లో చాలా కంపెనీలు గుట్టు బయటపడిందని తెలిపారు. ట్రంప్ మీడియా టెక్నాలజీ సంస్థ 1,00,000 కోట్ల పెట్టుబడి అన్నారని, కానీ ఆ సంస్థ మొత్తం మార్కెట్ విలువే 30,000 కోట్లు అని ఆరోపించారు. అందుకే #కాంగ్రెస్ ఫేక్ ఎంఓఏ పేరుతో తెలంగాణ యువత ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. నిజంగానే పెట్టుబడులు వచ్చి ఉంటే వాటి వివరాలు చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. మరోవైపు సిటీలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కవిత ఆరోపించారట. ఇప్పుడు ఆమె చేసే విమర్శలు ఏదైనా కానీ ఒకటి, శాంటిటీ కంప్లీట్గా కోల్పోయారు. కవిత గారు మాట్లాడుతున్న ప్రతి మాట కానీ అంటే మొదట్లో చాలా బాగుండే వినడానికి. ఆమె బయటకు వచ్చిన కొత్తలో చాలా ఆసక్తికరంగా ఉండే. ఆమె బయటకు వచ్చి ఏం జరుగుతూ ఉంది, ఆమె ఏం చేస్తారు ఇప్పుడు అనే కాడికి ఏ పార్టీలో జాయిన్ అవుతారనే చర్చ కూడా జరిగింది ఒకప్పుడు.